నన్ను భయపెట్టిన బౌలర్ అతడే. ఐపీఎల్ 2024 అయిపోయిన వెంటనే మనకు T20 వరల్డ్ కప్ ఉంది కదా. సో దానికి సంబంధించి రోహిత్ శర్మ దుబాయ్ ఐ 132.8 అనే ఒక ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. అందులో చాలా విషయాలు అయితే వెల్లడించారు. అందులో అయితే ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని భయపెట్టిన బౌలర్ ఎవడో, మీరు నైట్ నిద్రపోకుండా ఆ బౌలర్ గురించి థింక్ చేస్తే ఆ బౌలర్ని ఎలా ఎదుర్కోవాలి అని బాధపడిన రోజులు ఉన్నాయా, ఆ బౌలర్ నేమ్ చెప్పండి అని అంటూ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు రోహిత్ శర్మ నిజంగా అండి నాకు డేల్ స్టెయిన్ అంటే చాలా భయం. సో అతను స్వింగ్ అయితే బాల్ మనం టచ్ కూడా చేయలేము, అంత మంచిగా స్వింగ్ చేస్తాడు, అసలు ఒక సింహంలాగా గర్జిస్తాడు అతను బౌలింగ్లో అని చెప్పుకొచ్చాడనమాట. డేల్ స్టెయిన్ని ఆకాశానికి ఎత్తేసాడు అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ తనను ఎదుర్కోవాలంటే చాలా భయంగా ఉంది నాకు. సో ఒకప్పుడు తన బౌలింగ్ చూస్తే చాలా భయపడ్డాను అని కూడా చెప్పుకొచ్చాడనమాట. రోహిత్ శర్మ T20 కాదు, ఓడిఐ కాదు, టెస్టులో కాదు, 3 ఫార్మాట్స్లో కూడా ప్రతి ఒక్క బాల్ని, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని తను క్యాచ్ చేసుకుంటూ ఆటాడే ఆటగాడనమాట రోహిత్ శర్మ. అందుకే టీమిండియా కెప్టెన్ అయ్యాడు. మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇస్తూ లాస్ట్ టైం సింపుల్గా చివరి వరకు తీసుకొచ్చి ఇండియాని లాస్ట్ మూమెంట్లో ఒక్క మ్యాచ్లో అయితే తనైతే ఓడిపోవడం జరిగిందనమాట. మనకు చాలా బాధాకరం ఫ్రెండ్స్. ఎందుకంటే వరల్డ్ కప్ గెలుచుకొని ఉండుంటే రోహిత్ శర్మ చేతులు నిలిచిపోయేది అనమాట ఆ విన్నింగ్ మూమెంటు. ఎందుకంటే రోహిత్ శర్మ ఐపీఎల్ మీరు చూసే ఉంటారు. సో తనని 5 టైమ్స్ ఛాంపియన్గా నిలిచాడనమాట. 120 రన్స్ కూడా తనైతే నిలబెట్టుకుని గెలిపించాడు మ్యాచెస్. కానీ ఈ T20 ఓడిఐ వరల్డ్ కప్ ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా తన కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్ అన్న కనీసం అదన్నా నేను గెలిపించాలి అని చెప్పి తహతహలాడుతున్నాడు. ఐపీఎల్ విషయంలో మొత్తం తను కెప్టెన్సీ తీసేశారు, అయినా కూడా నిరుత్సాహపడలేదనమాట. సో చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు. గత 4 to 5 మ్యాచెస్ నుంచి ఫామ్ కోల్పోయి బాధపడుతున్నాడు. తను మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఫామ్లోకి వచ్చి T20 వరల్డ్ కప్ కానీ రోహిత్ శర్మ కానీ గెలిపించాలంటే మాత్రం ఇంకా తిరిగి ఉండదు అనమాట హిట్ మ్యాన్కి. సో ఇంకా దగ్గరలో తనకి ఈ T20 వరల్డ్ కప్ కానీ మిస్ అయిందంటే మేబీ తన కెప్టెన్సీ కూడా తీసే అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఉన్నారు. సో కొంతవరకు T20లో కూడా తనకైతే పెద్దగా పెర్ఫార్మెన్స్ రానియట్లేదు. తను తీసేసి హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్సీ మనం ఇచ్చడం చూసామన్నమాట. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కానీ T20 వరల్డ్ కప్ కానీ గెలవకపోతే మాత్రం తన లైఫ్ చాలా ట్రబుల్లో పడే అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ గెలుస్తాడా లేదా అన్నది కామెంట్లో తెలియచండి. ఆల్రెడీ 15 మెంబర్స్ టీం కూడా మనందరూ చూసామన్నమాట. సాలిడ్గా ఉంది. నాకైతే ఖచ్చితంగా రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ గెలిపిస్తారో అయితే నమ్మకం ఉంది. మీరేమంటారు కామెంట్లో తెలియచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.